నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. సరే, వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మోషే సుఖోపవాస ప్రార్థన ధ్యానములో ఉన్న మనము, ఇది 17వ దినము గనుక 17వ అధ్యాయము నిర్గమకాండము 15-16 వచనాలు చదువుకుందాం. నిర్గమ 17, 15, 16. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకులతో తరతరములకు యుద్ధము అనేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, నీ మహాకృపను బట్టి భూలోకములో మేము నీ యొక్క మార్గములో నడుచుచుండగా ఇశ్రాయేలు మార్గాన్ని జ్ఞాపకం చేసుకొని, ఎలాగైతే మీరు వారిని నడిపిస్తున్న విధానాన్ని గుర్తుపెట్టుకొని, నేటి కాల క్రైస్తవ సమాజం అనబడిన మేము నూతన యెరూషలేము అనే పరలోకము యొక్క కనానుకు ప్రయాణం వెలుచుండగా మా మధ్యలో కూడా మాటి మాటికి ఆటంకాలు రాక మానలేదు. మీరు ఎలాగైతే ఇశ్రాయేలుకు జయమిచ్చారో, ఇశ్రాయేలు పక్షంగా ఉన్న తండ్రి మా పక్షంగా ఉండి మాకెదురయ్యే ప్రతి సమస్యను, శోధనను జయించే గొప్ప దీవెన మాకు అందించమని, నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఆయుధపరచుమని వాక్యమైన యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ఉదయకాలము దేవుని ధ్యానించడానికి, ఆయన పాదాల దగ్గర కూర్చొని కొన్ని అనుభవాలు నేర్చుకొని మన శరీర ఆత్మకు బలము సమకూర్చుకోవడానికి ఏకీవించిన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య జలము చేత మీ అందరికీ బలం ఇచ్చి మీ జీవితములలో అనేక విషయాల్లో ఫలింపును, ఫలభరితమైన స్థితిని, జయ జీవితమును దేవుడు అనుగ్రహించును గాక. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి అని మనవి చేస్తున్నాను. గడిచిన వారము దినములు ఇశ్రాయేలు ప్రయాణములో అనేక మలుపులు మనం చూస్తున్నాం. గడిచిన వారము 10వ అధ్యాయం జ్ఞాపకం చేస్తూ, 12వ అధ్యాయంలో ఉన్న సారాంశం కొంచెం జ్ఞాపకం చేస్తూ, ఎలాగ ఫరోను దేవుడు ఐగుప్తీయులందరినీ ఇశ్రాయేలు పాదం దగ్గర కూర్చోబెట్టి, ఒకటి కాదు, రెండు కాదు, భయంకరమైన 10 తెగుళ్ళు ఐగుప్తీయులను బాధపెట్టి దేవుడు తన ప్రజలను విమోచించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన సంగతి మీతో పంచుకుంటాను. ఈరోజు చదవబడిన వాక్య భాగము లేకపోతే అధ్యాయము ఒక రకంగా చెప్పాలంటే నిర్గమకాండంలోనే కాదు, బైబిల్ అంతటిలో ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం అనడానికి నేను వెనకాడట్లా. ఎందుకు ఈ మాట వాడానంటే, దైవజనులు అన్నారు, ఈ అధ్యాయంలో ఉన్న కథ బైబిల్ అంతటి కథ అయి ఉన్నది, బైబిల్ ఉన్న కథ అంతా ఈ అధ్యాయంలో ఉన్నది అనే సంగతి మనం గుర్తించవచ్చు. ప్రాముఖ్యంగా ఈ కథ దేని గురించి మాట్లాడుతుంది? 2 మాటలు జ్ఞాపకం చేసి నా సందేశంలోకి వస్తాను.
ఇశ్రాయేలు ప్రజలు రెఫీదీములోకి రావడం, అడుగు పెట్టడం కనపడుతుంది. రెఫీదీములో ఇశ్రాయేలు బస చేస్తూ మోషే మీద తిరుగుబాటు, దేవుని శోధిస్తూ, ఒక ప్రక్కన దేవుని బాధ పెడుతూ, దేవుణ్ణి మోషేతో వాదమాడుచు వారు ఒక రకంగా చెప్పాలంటే కృతజ్ఞత లేని వారుగా కనపడే సందర్భం కనపడుతుంది. ఈ అధ్యాయం ప్రారంభంలో మనము నేర్చుకోవాలి. నేను చాలాసార్లు చెప్పే ఒక మాట ఏంటంటే, ఈ నిర్గమకాండము ఎవరైతే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటారో వారి శరీర ఆత్మ విషయములో నేటి కాలంలో కూడా అనేక విషయాలలో మీరు బలపరచబడగలరని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ముందు అధ్యాయం చూస్తే దేవుడు వారికి ఆకలి వేస్తుంది అనగానే ఆకాశము తెరిచి మన్నా కురిపించడం జరిగింది. చక్కటి కొత్తిమీర గింజల వలె కనపడే ఈ మన్నా, తెల్లటి అప్పం వలె కనపడుతున్న మన్నా, తేనె వంటి రుచి కలిగిన మన్నాని దేవుడు వారికి అందించడం అనేది ప్రాముఖ్యంగా చూస్తున్నాం. కానీ మనుషుల యొక్క మనస్తత్వం మారట్లా, అది గుర్తించండి. నేటి కాలంలో మనల్ని ఉద్దేశించే నేను మాట్లాడుతున్నాను. ఒక రకంగా దేవుడు మనకు అందించినప్పుడు ఒక మాట ఇచ్చాడు, అబ్బాయి మీరు కావలసినంత మన్నా మాత్రమే సమకూర్చుకోండి, ప్రతి దినము నేను ఇస్తాను, మీరు భయపడొద్దు, దిగులు పడద్దు, కాబట్టి మీరు తగినంత మన్నాన్ని సమకూర్చుకొని భుజించండి అన్నట్లుగా మాట్లాడాను. మనకి కొంతమంది ఇలాగుంటారు, ప్రభు చెప్పిన మాట మన్నా ఎవరిది, ఇచ్చింది ఎవరు, మాట మాట్లాడుతుంది ఇప్పుడు ఎవరు, ఇది మనది కాదు, మనం సంపాదించుకుంది కాదు, వెనకేసుకోవడానికి. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు కడుపు నిండా తినండి, రేపటికి ఉంచుకోవద్దు. ఎంత చెప్పినా కొంతమంది మనస్తత్వం ఎలాగుంటుంది అంటే, ఒక్కవేళ పొరపాటున రేపు ఆగిపోతే నా ఆకలి పరిస్థితి ఏంటి, కాబట్టి ఇంకొక సేరు తీసి ప్రక్కన పెట్టుకుంటా, ఒక్కవేళ రేపు కుమ్మరించబడకపోతే లేకపోతే కొరవకపోతే దీంతో నా ఆకలి గడుపుకోవచ్చు అనే భావన కొంతమందిలో కనపడుతుంది. ఒకవేళ రేపుడికి కొంచెం ఉంచుకుంటే ఎల్లుండి కూడా కొరవకపోతే పరిస్థితి ఏంటి, అంతే కదా. ప్రభు చెప్పిన మాట ఏం చేయాలి, మన సొంత జ్ఞానం కొన్ని చోట్ల వాడకూడదు. అది ప్రభు చెప్పారు అనే సంగతి మీరు గుర్తిస్తే మీరు లాజిక్గా క్వశ్చన్స్ వేయకూడదు. ఎందుకండి అనే మాట మీ నోట్లోంచి రాకూడదు. అదే మన కృతజ్ఞత చూపించేది ప్రభునకు. ఎంత చెప్పండి, కొంతమందిలో ఏం కనపడదు, వాళ్ళ శరీర మనస్తత్వానికే కట్టుబడి ఉంటారు. వీళ్ళు దాచుకున్నారు. కొంతమంది రెండో రోజుకి ఏమైందో తెలుసా, పొరుగు పట్టి కంపు కొట్టడం మొదలుపెట్టింది. అప్పుడు పారేయాల్సి వచ్చింది వాళ్ళు. నా మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతి దినము దేవుడు ఇస్తాను వాగ్దానం చేసినప్పుడు, ఇస్తాను అని చెప్పిన దేవుడు మాట తప్పని దేవుడు అనే సంగతి గుర్తించి మన జీవితాల్లో కూడా మీరు కూడా ముందుకు వెళ్ళాలి. ఏమో నా పరిస్థితి రేపు ఎలాగుంటుందో అనేది దేవునిలో ఉండకూడదు. రేపటి గురించి మనం ఆలోచించే కన్నా కదా, నేను అంటాను, ఒకసారి మీ చేతులు చూపించండి, మీ భవిష్యత్తు చెప్తాను అన్నాను అనుకోండి, లైన్ కడతారు అందరూ. కానీ ఒక మాట అంటాను నేను,
రేపటి గురించి తెలుసుకున్న ఆశ అందరికి ఉంటుంది, కానీ రేపు అనేది ఎవరి చేతిలో ఉన్నది అని తెలుసుకోవాలని ఆశ ఉండదా? రేపడు ఏం జరుగుద్దో నువ్వు మార్చుకోలేవు, అలాంటిది నువ్వెందుకు తెలుసుకోవడం? అసలు రేపు అనేది ఎవరి చేతిలో ఉంటే నీ జీవితం రేపు కూడా ఎలాంటి పరిస్థితి ఉన్నా మార్పు చేయగలిగే దేవాది దేవుడు ఉన్న సంగతి గుర్తించాలి. మనకి రేపటి గురించి చెప్పేవారు కావాలా? రేపు అనేది ఆయన చేతిలో ఉన్న ఆయన కావాలా? కదా, రేపు అనేది ఎవరి చేతిలో ఉంది? ఆ దేవుని మనం ఆరాధించాలి. కాబట్టి ఈరోజు అలాంటి భోజనం దేవుడు పెట్టిన తర్వాత కొత్తిమీర గింజల వలె, హిమం వలె కనపడే ఈ ఆహారంలోని చక్కటి నీరు కలపబడినట్లుగా దప్పిక లేకుండా ఆహారము భుజించడం రెండు కనపడుతున్నప్పుడు అక్కడి నుంచి రఫీదీము తీసుకొచ్చిన తర్వాత ప్రయాణ అలసటను బట్టి వారికి దప్పిక కలిగినప్పుడు మన్నా ఇచ్చిన దేవుడు నీళ్ళివ్వడా అనే ప్రశ్న మీరు వేసుకోవాలి. ఈ పరిస్థితిని నా జీవితంలో దేవుడు చేసిన ఆయన ఈ సమస్యను కూడా దేవుడు తీర్చడా అనే ప్రశ్న మీరు వేసుకోవాలి. అలాగే వేసుకోకుండా ఎప్పటికప్పుడు దేవుని మీద వాదిస్తూ శోధిస్తున్న ప్రజల వలె ఉండకూడదు. కొంతమంది అలాగే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు దేవుణ్ణి శోధించి బాధ పెట్టి అవస్థ తీసుకునేవాళ్ళు కొంతమంది. వాళ్ళు వర్ధిల్లరు. కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రుల్ని చిన్నప్పటి నుంచి ఎలా ఉంటారంటే వాళ్ళ ప్రవర్తన, ఒకవేళ అమ్మ ఏదైనా ఇవ్వకపోతే, వాళ్ళకి చేయకపోతే, అన్నం తిన్ను ఏంటంట, ఇప్పుడు నేనేం చేయను, బెదిరించడం ఎవరిని, సరేరా వీడు తినడేమో అనుకొని ఆ పని చేయడం అమ్మ. అంటే అమ్మకి వీళ్ళకి ఎలాగ అలవాటైపోయారు, లేకపోతే వీళ్ళు అమ్మ ఎలాగ అలవాటైపోయారంటే అమ్మను బెదిరిస్తే కానీ, అమ్మను భయపెడితే కానీ ఏమవుదు, వీళ్ళు ఎంతవరకు వెళ్ళిపోతారంటే ఒకరోజు నువ్వు ఈ పని చేయకపోతే చచ్చిపోతా, అక్కడ వరకు వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు మనకి ఇంట్లో చాలామంది కనపడతారు, ఇంటి ప్రక్కన కానీ ఇళ్లలో కానీ. దేవుని విషయాల్లో కూడా అనేక మంది ఇలాగే కనపడుతున్నారు. దేవుని బాధ పెట్టి, దేవుని భయపెట్టి, దేవుణ్ణి శోధించి, దేవుని దుఃఖపరిచి, ఇలా చేస్తేనే దేవుడు నా మాట వింటాడు అనే భావనలో ఉంటే ఈరోజు మీరు జాగ్రత్త పడాలి. ఈ ప్రాంతానికి అందుకే 2 మాటలు పెట్టాడు మోషే. మీరు 17:7 వచ్చిన చివరి భాగం చూస్తే మస్సా అనియు మెరిబా అనే మాటలు కనపడుతున్నాయి. మీరు 2వ వచనం చూస్తే ఆ మాటలు అయ్యే కనపడుతున్నాయి. మోషేతో వాదించుచు వాదన, రెండోది త్రాగుటకు మాకు నీళ్లు లేవని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. మస్సా అనగా శోధన, మెరిబా అనగా వాదన. శోధిస్తున్నారు, వాదిస్తున్నారు దేవుణ్ణి, మోషేని. శోధించడం వలన, వాదించడం వలన పని జరుగుద్ది అనుకుంటే పొరపాటు. అంటే దేవుడు కృప వలన వీళ్ళకి తెలియక ఇలా మాట్లాడుతున్నారని నెరవేర్చవచ్చు. కానీ మీరు అనుకోవచ్చు, నేను శోధించాను కాబట్టి, వాదించాను కాబట్టి అమ్మ నా మాట వినింది అనుకుంటే పొరపాటు. అమ్మ నీ పని చేయడానికి కారణం నువ్వు శోధించడం బట్టి కాదు, నీ మీదున్న ప్రేమతో, నీ మీదున్న కృపతో ఆయన చేస్తున్న పని అనే సంగతి మనం గుర్తించాలి. ఇది గుర్తించని బిడలైతే వాళ్ళకి ఎప్పటికైనా వారి జీవితములలో ప్రమాదమే. కాబట్టి దేవుడు సమృద్ధి ఇచ్చిన దేవుడు. తండ్రి మాకు నీళ్ళు ఇమ్మని అడిగితే ఇవ్వడా? అడిగే పద్ధతి దేవుని దగ్గర ఉండాలండి. దేవునితో సహవాసించే పద్ధతి ఉండాలి. అమ్మ నాన్నతో ప్రవర్తించినట్లు దేవునితో ప్రవర్తించకూడదు.
ఈ బంధము చిరకాలం ఉండాలి అంటే మీరు వాదనతో శోధనతో దేవుని ఏం సంపాదించుకుంటారు? చిన్నపిల్లలప్పుడు ఊరుకుంటాడు ఎవరైనా తండ్రి, ఇదే పని పెద్ద అయినప్పుడు చేస్తే అది ఊరుకోలేము. పోనీలే అనేది ఎంతకాలం? కాబట్టి మనం మెట్టు ఎదుగుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా మన జీవితాలలో ఒక ప్రాముఖ్యతను సంపాదించుకోవాలి. దేవునితో మనకు ఉండవలసిన సంబంధము ఎలాగుండాలి? మోషేకు దేవునికున్న అనుభవాన్ని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలి అని ఆశిస్తున్నాను. మరొక్కసారి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయం 15వ వచనం మాత్రం చదువుతున్నాను. మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఒక కృపా సమాధానములు వాక్యాస ప్రవక్తలకు సిద్ధపాటు దేవాది దేవుడు తన వాక్య జలము చేత బలపరిచి దీవించి అన్ని విషయాల వర్ధిల చేయ ధన్యత అనుగ్రహించును గాక. జాగ్రత్తగా నా మాట విన్నాను. క్లుప్తంగా మాట్లాడతాను, 4 మాటలే జ్ఞాపకం చేస్తాను. నిస్సి అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా ధ్వజము అని అర్థం. మోషే ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠమునకు యెహోవా నిస్సి అనే నామకరణము చేసెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బలిపీఠము కట్టడానికి మోషే మనస్సులో ఉన్న బలిపీఠ సమర్పణ అనుభవం ఏంటి? నా మాట జాగ్రత్త మీరు ఆలకించాలి. బలిపీఠము అనగానే సమర్పణకు సాదృశ్యం. బలిపీఠము అనగానే క్రైస్తవులకు క్రీస్తు శిలువను జ్ఞాపకం చేసే గొప్ప బలిపీఠము అని జ్ఞాపకం చేస్తున్నా. మన జీవితాల్లో ప్రభు యొక్క బలిపీఠము ప్రాముఖ్యంగా గుర్తు చేసుకోండి. మోషే ఇక్కడ ఒక బలిపీఠమును కట్టి ఈ బలిపీఠమునకు యెహోవా నిస్సి, మీకు తెలుసా, దేవునికి మొట్టమొదటిసారి ఒక నరుడు పేరు పెడుతున్నాడు. ఇది యెహోవా యొక్క ధ్వజము అనే నామకరణం చేస్తున్నాడు. ఈ మాట ఎందుకు ఈ బలిపీఠం కట్టాల్సి వచ్చింది మోషే? ఒకటి, దేవుణ్ణి ఘనపరచడానికి. మొదటిది, మన జీవితాల్లో కూడా నేర్చుకోవాల్సిన అంశం ఇదే. మనం ఇశ్రాయేలును చూసి నేర్చుకోవడం కన్నా మోషేని చూసి అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిది, దేవుణ్ణి ఘనపరచడం చాలా ప్రాముఖ్యం. మన జీవితాల్లో కూడా దేవుని ఘనపరచడం కావాలి. అయ్యగారు రాసిన పాట కూడా, ఘనపరచు నీ దేవుని, త్రియేక దేవుడు కదా, జనకాత్మ ఏకాత్మ, జనకుడైన ఏకాత్మ, త్రియేక దేవుణ్ణి ఘనపరచడం మన జీవితంలో చాలా ప్రాముఖ్యత స్థానం ఇవ్వాలి. మీరు సిలువను చూసినప్పుడల్లా, ఈ బలిపీఠం చూసినప్పుడల్లా, ఇది యెహోవా నిస్సి అనే మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనలో కలగాల్సిన ఒక భావన, దేవుని ఘనపరచాలి. ఎందుకు దేవుని ఘనపరచాలి అని అడిగితే, నేను ఒక మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రైన దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించినందుకు, తన కుమారుడి నీ కొరకు నా కొరకు నలుగుగొట్టుటకు ఇష్టమైనందుకు, దేవుని ఎందుకు ఘనపరచాలి అని అడిగితే, నీ కొరకు నా కొరకు తన కుమారుని యొక్క ప్రాణము కూడా తీసినందుకు, మనలందరినీ దేవుడు పాప విమోచన చేసినందుకు, మనలందరినీ దేవుడు తిరిగి దేవుని సహవాసం ఇచ్చినందుకు దేవుని ఎప్పుడు కూడా ఘనపరచాలి. ఇంకా కొత్త అద్భుతం ఏం చేయక్కర మన జీవితాల్లో.
ఇది చేస్తేనే నేను గణపరుస్తానంటే ఈ చేసే పని సిలువ కంటే ఎక్కువ ఏం కాదు. అది ఇంత గొప్ప పని దేవుడు చేసినందుకు మన జీవితాంతము కూడా దేవుని ఏం చేయొచ్చు, గణపరచవచ్చు. అదే నేర్చుకోవాలి. దేవుని ఎప్పుడు కూడా ఘనపరచడం చాలా ప్రాముఖ్యమైన విషయము. చాలామంది దేవునికి ఘనత ఇవ్వరు, వారికి ఘనత తెచ్చుకుంటారు. నింద కానీ అవమానం కానీ ఎవరికి అప్పగిస్తారు. నేను ఇలా చేశాను తప్ప అనరు. ఇది చేయడానికి కారణం ఆయనే అని నిందేస్తాం. కానీ మోషే, ప్రభువా ఈరోజు నువ్వు లేకపోతే నేను ఈ రోజుతో మరణించేవాడిని. ఎందుకంటే ఇశ్రాయేలు ఏం చేస్తానో తెలుసా, రాళ్ళు పట్టుకొని చంపడానికి కూర్చున్నారు మోషేని. నేను ఈరోజు బ్రతకడానికి కారణం నువ్వు ఉన్నావు. రెండోది, అమాలేకులు ఆయుధాలతో ఉన్నారు తండ్రి, మా చేతిలో ఆయుధాలు లేవు. వారు ఆరోగ్యంగా బలముగా దాహం తీర్చుకునే వరకు ఉన్నారు. మా పిల్లలు దప్పికతో అలసిపోయి ఉన్నారు. మా దగ్గర శరీర బలం లేదు, ఆయుధ బలం లేదు. వారి దగ్గర శరీర బలం ఉంది, ఆయుధ బలం ఉంది. కానీ మా దిక్కు నువ్వే ఉన్నావు తండ్రి. నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే, ఆ బండ నుండి జలం మాకు ఇవ్వకపోతే మాకు బలం వచ్చేది కాదు. బలం వచ్చింది కాబట్టి యుద్ధానికి నిలబడ్డాం మేము. యుద్ధానికి కేవలం నిలబడ్డ ఆయుధం లేకుండా, కానీ మా పక్షంగా యుద్ధము చేసిన వాడివి నీవే అని దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి చెందవలసిన ఘనత, దేవునికి చెందవలసిన మహిమను మోషే దేవునికి ఆపాదిస్తూ తాను ఆ బలిపీఠం దగ్గర సమర్పణ చేసుకుంటున్నారు. ఈరోజు మనం కూడా అదే నేర్చుకోవాలి. దేవుని ఎప్పుడు కూడా ఘనపరచడం అనేది మన జీవితంలో ప్రతి దినము ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు దేవుని ఘనపరుస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారు, ఘనపరుస్తారు. ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుని లోకు కట్టకూడదు. ఏమి దేవుడండి అనకూడదు. అది ఎలాంటి పరిస్థితి అయినా, మరణమైపోయినా, భయంకరమైన పరిస్థితి అయినా దేవుని నిందించొద్దు, దేవుని వాదించొద్దు, దేవుని శోధించొద్దు అనే సంగతి మనం గుర్తించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. రెండో ప్రాముఖ్యత ఇక్కడ మనం చూస్తే, ఈ బలిపీఠము దేనికి సాదృశ్యం కనపడుతుంది అంటే, గమనించండి, మోషేకు ఈ బలిపీఠం కట్టడానికి కారణం ఏంటి మోషే అంటే, ఇది ఒక జ్ఞాపకార్థము. ఈ స్థలము జయించిన స్థలం. ఇది ఈ స్థలము దేవుడు వారికి అప్పగించిన జయమునకు సాదృశ్యంగా ఈ బలిపీఠం నిలబెట్టాడు. మన జయము కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ. ఎంత దీవెనకరం. గడిచిన కాలములో ఒకవేళ సిలువ అనేకం దుఃఖంగా ఉన్నా, మనకు మాత్రం అది జయముతో సంబంధించింది. అందుకే అయ్యగారు సిలువ దుఃఖమే కాదు ఆనందము అన్నమాట రాశారు. ఈ బలిపీఠం కట్టిన స్థలము, ఆ కొండ మీద మోషే చేసిన పని నేను జ్ఞాపకం చేస్తాను ఈరోజు. నా మాట జాగ్రత్త మీరు ఆలకించాలి. జయముకు కారణం ఏంటి అనేది ఆలోచించాలి. ఒక మాట అక్కడ జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మాట అయ్యగారు చెప్పిన మాట, ఇది నా మాట కాదు. చూడండి, రెండు కొండలు ఇక్కడ కనపడుతున్నాయి. ఒక కొండ నీళ్ళనిచ్చే బండ ఉన్న కొండ హోరేబు, మరొక కొండ ప్రార్థన నెరవేర్చబడి జయమిచ్చిన కొండ. ఒక కొండ మీద మోషే పైకెక్కి రెండు చేతులు చాపి అమాలేకుల యుద్ధమును ఇశ్రాయేలు చేస్తుంటే ప్రార్థించడం మొదలుపెట్టాడు.
ఇది జయమిచ్చిన కొండ. అంతకుముందు జరిగిన ఇంకో కొండ ఏంటంటే, దప్పికతో ఉన్న వీళ్ళకి హోరేబు దగ్గర ఒక రాతి దగ్గరికి కొండ ఎక్కినప్పుడు, ఏ బండ ముందైతే ప్రభు నిలబడ్డారో ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు ధారాళంగా సముద్రం అంతా కుమ్మరించబడిన ఆ బండ కనపడుతుంది. ఇక్కడ నీళ్లు వాక్యాలతో సమానము, ఈ బండ క్రీస్తుతో సమానము. ఈ బండ దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఇక్కడ మన దప్పిక తెచ్చుకున్న మనము, వాక్య దాహం తెచ్చుకున్న మనము, వాక్య బలము చేత నింపబడిన మనము మరొక కొండ ప్రార్థనది ఎక్కాలి. అయ్యగారు అన్న మాట ఏంటంటే, ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో, అంటే ప్రార్థన కొండకు ఎక్కడం కష్టమే, ఎక్కడం కష్టమే, దిగడం ఎక్కడం కష్టమే. కొండ దిగడం సాధారణమైన కొండలు అయితే తేలికే, కానీ ఎక్కడం కన్నా దిగడం ఇంకా కష్టం అవ్వాలి. ఎప్పుడైద్ది? ఎక్కిన కొండ దిగడం కష్టం ఎప్పుడైద్ది అంటే, ఎక్కిన కొండ మీద ఉన్న దేవునితో మీ సహవాసం పెరిగే కొలది దిగలేము. అర్థమైంది నా మాట? మనం దిగాలి అంటే ఆయనతో సహవాసము పెంపొందుకుంటే దిగడం చాలా కష్టం. ఎక్కడం ఎంత కష్టమో దిగడం అంతకంటే కష్టం. ఎందుకంటే దేవునితో మన సహవాసం అలాగుండాలి. మోషే దేవుని సహవాసాన్ని బట్టి కేవలం మోషే చేతులు ఎత్తాడు, కానీ వాస్తవానికి మోషే పైన ఎవరెత్తుంటారు చేతులు? ప్రభు పెట్టారు వాళ్ళ మీద. అందుకే ఇశ్రాయేలు గెలవడం మొదలుపెట్టారు. నా మాట జాగ్రత్త ఆలకించాలి. సిలువలో యేసు ప్రభు చేసిన పని ఇదే. ఒక మోషే చేతులు ఎత్తినట్లుగా నీ పక్షంగా తన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు చేతులెత్తి, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళని క్షమించుము అని ప్రార్థించి, తండ్రి వీళ్ళతో నువ్వు సహవాసం కావాలి అని తన ప్రాణమును క్రయధనంగా చెల్లించి, అందుకే సిలువ మనకి జయము కలిగించిన శ్రేష్టమైన కొండగా మార్చబడింది. సిలువ బలిపీఠము జయమునకు సాదృశ్యం అయిపోవడం కారణం ఏంటంటే, మన పక్షంగా ఆయన పోరాడి మనకు కావాల్సిన జయమును ఆయన ద్వారా అనుగ్రహించబడింది. నిదానంగా ఇశ్రాయేల్లో కనిపెట్టిన ఒక మాట ఏంటంటే, అరే మన చేతిలో కత్తులు లేకపోయినా ఎలా గెలిచావురా? మన చేతిలో కర్రలే కదా ఉన్నాయి, గొర్రెలు మేపేవో, పశువులు కాసేవో. వాళ్ళ చేతిలో ఖడ్గాలు ఉన్నాయి. ఒక కర్ర ఖడ్గాన్ని ఎలా గెలిచింది అనుకుంటే, కర్రలో ఉన్న బలం కాదు, మన చేతిలో ఉన్న బలం కాదు. వెనక తిరిగి పైన చూస్తే మోషే చేతులు ఎత్తడం వాళ్ళకి కనపడుతుంది. వీడు ఓడిపోతుంటే మళ్ళా తిరిగి చూస్తే మోషే చేతులు దించున్నాయి. ఎప్పుడైతే ఇది గుర్తించారు ఇశ్రాయేలు, ఎప్పుడైతే గుర్తించారో హూరు అహోషువాలు, అయ్యా మోషే చేతులు ఎత్తమనండి అని కేకలు వేస్తే, పరిగెట్టి మోషే చేతులు రెండు అటు ఇటు పట్టుకొని ఎత్తి నిలబెట్టి ఒక రాయసు కూర్చోబెట్టి ఇద్దరు చేతులు పట్టుకున్నారండి. ఎప్పుడైతే వీరు ఎత్తి చేతులు పట్టుకున్నారో జయము కలగడం మళ్ళా చూశారు. అంటే మన శక్తి మన బలము కాదు, ఇది మోషే చేతులు ఎత్తడం బట్టి కలిగిందనే సంగతి వారు గుర్తించారు. ఇప్పుడు చెప్పండి, మనం కూడా మన జయం వెనకాల ఎవరి చేతులు ఎత్తుంచారు కదా? అయ్యగారు ఆరోహణ పండుగ కాలంలో చెప్తూ ఒక మాట చెప్పిన మాట, ప్రభు రెండు చేతులెత్తి ఆరోహణమై వెళుతూ తన శిష్యుని దీవిస్తూ ఉన్న చేతులు, అలాగే ఆయన మేఘములోకి వెళ్ళిపోయాడు. ఆ చేతులు ఇంకా దించలేదు అని రాశారయ్య గారు. ఆయన చేతులు ఇంకా ఎత్తి ఉంచారు మన మీద. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మన విరోధులతో ఏం చేయాలి? మన శత్రు ఎవరు అంటే సాతానుడు. మన శత్రు ఎవరు అని అంటే లోకము. మన శత్రు ఎవరు అంటే మన శరీరమే.
ఈ మూడు మనకి ప్రాముఖ్యమైన శత్రువులు. సాతాను మనకు శత్రువే, లోకం మనకు శత్రువే, మన శరీరము కూడా మనకు శత్రువే అని గుర్తించండి. కాబట్టి ప్రతి దినము మీరు కూడా చేసిన పని ఏంటంటే, నా దేవుని హస్తములు ఎత్తున్నాయి, నేను నా ప్రయత్నం ఏంటంటే శత్రువులను జయించాలి. కాబట్టి మోషే చేతులు ఎత్తున్నప్పుడు ఇశ్రాయేలు జయం కలిగినట్లు మనము కూడా జయం పొందడం అనేది చాలా ప్రాముఖ్యత. దీనికి గుర్తుగా మోషే ఈ బలిపీఠం కట్టి, ప్రభువా, వాళ్ళందరూ అనుకుంటున్నారు నేను చేతులు ఎత్తితే గెలిచారని, కానీ నాకు తెలుసు నా చేతిలో ఏం లేదని కదా. ఏమంటే మోషే చేతిలో కర్రకుందా బలం? మోషేలో ఉందా? మోషే కర్ర ఎత్తినప్పుడు నీళ్లు పాయలైని, మోషే కర్ర అహరోనుకి ఇచ్చి నదిని కొట్టమన్నప్పుడు నది నీళ్లు రక్తంగా మారిని, మోషే కర్రతో కొండెక్కి నీ బండను కొడితే బండలోంచి ఏమొచ్చినాయి. ఇప్పుడు నేను అడుగుతాను, కర్ర గొప్పదా మోషే గొప్పడా? మోషేలో భక్తి లేకుండా, మోషేలో విశ్వాసం లేకుండా, మోషేలో దేవుని సహవాసం లేకుండా కర్ర పెట్టి కొడితే అదే కర్ర నీళ్ళు వస్తాయా? రావు. కర్రలో శక్తి లేదు, ఎవరిలో ఉంది? కానీ మోషే ఏమనుకున్నాడో తెలుసా? మోషే అనుకున్నాడు, నాలో శక్తి ఉంటే కదా, నాలో లేదు తండ్రి, ఎవరిలో ఉంది? చూసారా, నేను నా చేతిలో కర్ర ఎలాగో నీ చేతిలో నేను అలాగా. కాబట్టి నీ చేతిలో నేను వాడబడుతున్నాను, కాబట్టి ఘనత నాకు కనపడుతుంది లోకములో, కానీ అసలు చేసేవాడు నువ్వే అని భావనతో ఈ జయము నాది కాదు, ఎవరిది? నీది. ఇప్పుడు చాలాసార్లు మనం అనుకుంటున్నాం కదా, గెలిచినప్పుడల్లా, సంపాదించినప్పుడల్లా, కరిగినప్పుడల్లా నాదే అనుకోవడం అలవాటు మనకి. ఓడిపోయినప్పుడల్లా ఎవరి నింద? వాళ్ళ మీదో వీళ్ళ మీదో దేవుని మీదో పెట్టే అలవాటు మనకి. ఒకరోజు తీయదులే కానీ ప్రకటన గ్రంథములో మనకి 24 మంది పెద్దలు కనపడతారు. నేను ఆ మాట జ్ఞాపకం చేస్తానంతే. 4వ అధ్యాయంలో మనకి సింహాసనం కనపడుతుంది. చివరి వచనాలు 10, 11 చూస్తే 24 మంది పెద్దలు అనగా చూడండి, సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి వాళ్ళు ఏమన్నారంటే, యుగ యుగములు జీవించుచున్న దేవునికి వాళ్ళు సాష్టాంగపడి నమస్కారం చేయొచ్చు. ప్రభువా, దేవుడా, నువ్వు సమస్తమును చేసినవాడు నీవే, నీ చిత్తమును బట్టి అవి అన్నీ ఉన్నాయి, దానిని బట్టి సృజించబడును గనుక నీకే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పొచ్చు. వాళ్ళ ఘనత కలిగిన కిరీటములను ఆ సింహాసన ఎదుట పారవేశారు. పరలోకం వెళ్ళిన పెండ్లి కుమార్తె అనబడిన ఈ పెద్దలు, పరలోకంలో ఉన్న 24 మంది పెద్దలను పిలువబడుతున్న వీళ్ళు అక్కడ చేస్తున్న ఒక ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? ఆయన సింహాసన ఎదుట వారు ధరించుకున్న కిరీటములు, అంటే భూమి మీద వారు చేసిన పనికి తగిన ప్రతిఫలం దేవుడిచ్చిన ఘనత. మేము పెండ్లి కుమార్తెగా మార్చబడ్డామంటే, పరలోకానికి వచ్చామంటే, భూమి మీద మేము గొప్ప విశ్వాసలము అనే భావన ప్రక్కన పెట్టి, వీళ్ళందరికంటే మేమే బెటర్ కాబట్టి ఇక్కడికి వచ్చామనుకోవడం కన్నా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? దేవా, ఈ ఘనత, ఈ మహిమ, ఈ అవన్నీ మేము సంపాదించుకుంది కాదు, ఎవరిని బట్టి? నిన్ను బట్టి మాకు కలిగింది. నువ్వే ఈ లోకానికి రాకపోతే, నువ్వే సిలువలు మరణించకపోతే, నీవే ఈ జయం మాకు అందించకపోతే మేము ఈ స్థలములో వచ్చేవాళ్ళము కాదు. అందుకే అయ్యగారు రాశారు, మా సొంత బలము, మా సొంత శక్తి ప్రభువా నిన్ను చేర్చుకోలేదు, నిన్ను చేరలేము. మా బలము, మా జ్ఞానం సరిపోదు నీ దగ్గరికి రావడానికి. మేము బలవంతులుగా మార్చబడ్డామంటే ఈ శక్తి నీది.
మేము జయించామంటే దాని వెనకాల జయము కర్తవు నువ్వు. దేవుణ్ణి ఇలాగ మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలండి. మోషేకున్న గొప్పతనం ఇదే. ఫస్ట్ దేవుణ్ణి గణపరచడం మొదలుపెట్టాడు. ప్రవ్వా, మోషే ఎంత గొప్పోడివి అన్నప్పుడు, చూసావరా, ఇందెవరు నా మీద తిరగబడ్డారు, నన్ను కొట్టడానికి వచ్చారు, నన్ను చంపడానికి వచ్చారు, ఇదిగో నేను లేకపోతే ఈరోజు మీరు గెలిచేవాళ్ళ అల్లా. ఇది నాది కాదయ్యా గెలుపు. మోషే నువ్వు చేతులు ఎత్తితేనే మేము గెలిచామంటే కాదయ్యా, మీకు నా చేతులు కనపడుతున్నాయి, కానీ నాకు నా చేతుల పైన నా దేవుని చేతులు కనపడుతున్నాయి. నాకు నా చేతుల్లో ఏమి లేదు, మట్టి చేతులు ఇవి. దేవుని హస్తం మీ మీదకి వచ్చింది, అందుకే మీరు గెలిచారు. కాబట్టి రెండోది, ఈ బలిపీఠ వెనకాల మోషే యొక్క భావన ఏంటంటే, ఫస్ట్ దేవుని గణపరిచాడు, రెండోది జయమునకు గుర్తుగా జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే యెహోవా ధ్వజము, ఇది దేవుని హస్తము యొక్క పని, దేవుని జయము అని గుర్తించండి. మూడవది గమనించండి, ఇది చూసినప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలి అంటే, దేవాది దేవుని గమనించండి, మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన జీవితాల్లో కూడా ఇలాంటి కృతజ్ఞత లేకపోవడం అనేది చాలా చాలా దుఃఖకరమైన పరిస్థితి. శ్రమలో ఉన్నప్పుడు మనం ఎన్ని వాగ్దానాలైనా దేవునికి చేయడానికి ఇష్టపడతాం, కానీ శ్రమ దాటగానే మనం చేసిన వాగ్దానాలు, దేవునికి ఇచ్చిన మాట ఒక మనుషులకు ప్రక్కన పెట్టినట్లు పెట్టేస్తే అది దైవత్వానికి చాలా చాలా దోహం చేసినట్లు. ఇశ్రాయేలు ప్రజలు గెలవడానికి కారణం ఏంటో తెలుసా? మోషే చెప్పిన మాటలు విన్నారు గనుక. వారు లోబడిన ప్రజలే, వారు దేవుని మీద మోషే మీద తిరుగుబాటు చేసిన వారే. అయినప్పటికీ వాళ్ళలో ఎన్ని లోట్లున్నా, ఎన్ని పొరపాట్లున్నా, వాళ్ళు ఒక పని మాత్రం చేశారు. దేవుడు ఒకవేళ ఇటు వెళ్ళమంటే అలా వెళ్ళారు, ఇలా చేయమంటే అలా చేశారు. దేవుని మాట నెరవేర్చడం బట్టి ఐగుప్తీయులకు జయము కలిగింది. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో కూడా దేవుని మాటను నెరవేర్చడం అనేది ప్రాధాన్యత ఇవ్వండి. దానిని కృతజ్ఞతగా దేవుని కొరకు అర్పించడం కావాలి. ఒక మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. మన మాట దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. మనం అడిగిన ఆయన జ్ఞాపకం ఉంచుకున్న దేవుడు, మనం వాగ్దానం చేసింది కూడా ఆయన ఏం చేస్తాడు? జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఒకసారి ఒక అడుక్కున్నవాడు బస్ స్టాప్లో అడుక్కుంటుంటూ, ఆయన ఎప్పుడో చిన్నప్పుడు ఒకప్పుడు బాగా బతికాడేమో, ఇప్పుడు పరిస్థితి బాగోలేక అడుక్కునే పరిస్థితి కనపడుతుంది. రోజు వాడు బస్ స్టాండ్లో అడుక్కునే పరిస్థితి. ఒకరోజు వాడు వెళ్తున్నప్పుడు అడుక్కోవడానికి ఒక వివాహం జరుగుతుందంట. వివాహం బయట టేబుల్ మీద అన్ని పలహారాలు శుభ్రంగా వండి పెట్టారంట. వీడికి ఎప్పటి నుంచో ఆశ, చిన్నప్పటి నుంచి నేతి అరిసెలు అక్కడ కనపడుతుంటే 2 అరిసెలు తినాలని దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా వేస్తారని ఎవరూ లేరు. సరే కదా అని అక్కడ టేబుల్ మీద 2 అరిసెలు ఒకటి తీసుకోవడం మొదలుపెట్టాడు. ఈలోపు ఎవడో చూశాడు, ఎరా అడుక్కుండేవాడు అడుక్కుండేటట్టు ఉండాలి, దొంగతనం చేస్తావా అని వాడిని బాగా కొట్టి బయట తోసేశారంట. ఏడుస్తూనే బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ అడుక్కుంటూ మొదలుపెట్టాడు. ఒక వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఒకరోజు మళ్ళీ అదే బస్ స్టాండ్లో అడుక్కుంటూ ఉంటే ఒక ఆమె చిల్లర తెగిపోయి డబ్బులు లేక ఇంటికి ఎక్కడికో వెళ్తున్నట్టుంది, వాళ్ళ పిల్లల దగ్గరకు. తన స్టీల్ టిఫిన్లో అరిసెలు పెట్టుకొని తీసుకెళ్తున్నట్టుంది.
2 అరిసెలు తీసి ఆ డబ్బాలో వేసిందంట. ఏంటి బరుగు పడిందని వీడు చూసేసరికి ఈ 2 అరిసెలు కనపడుతున్నాయి. వాడు పరిగెట్టుకొని వాడి ఇంటికి వెళ్ళి, లేకపోతే చిన్న గుడిసెలోకి వెళ్ళి అక్కడ చిన్న యేసుప్రభు బొమ్మ అతికించుకున్నాడేమో, అక్కడ పెట్టి, నేను మర్చిపోయాను కానీ తండ్రి నువ్వు నన్ను మర్చిపోలేదని ఏడుస్తూ, వాడు కొట్టింది మర్చిపోయాడు, వాడు అడిగింది మర్చిపోయాడు, కానీ ఇక్కడ వాడు ఏడుస్తూ నా దేవుడు నన్ను మర్చిపోలా, కన్నీరు కారుస్తూ అవి తిన్న మొదలుపెట్టాడు. ఈరోజు కూడా నేను చెప్పే మాట అదేనండి. దేవుడు ఎప్పుడు కూడా తన పనులు మన ఎడల నెరవేర్చడానికి ఇష్టపడతాడు. ఇశ్రాయేలు నిజంగా బయటికి రావాలంటే రాగలరా ఫరో చేతుల నుండి? ఇశ్రాయేలు బలం ఎంత ఉన్నప్పటికీ వారి బలము ఫరో సైన్యం ముందు నిలబడగలదా? ఇశ్రాయేలు ఎంత బలం ఉన్నప్పటికీ ఎర్ర సముద్రం దాటి అవతలికి రాగలరా? ఇశ్రాయేలు ఎంత బలం ఉన్నంత మాత్రాన అమాలేకులను గెలవగలరా? ఆలోచించండి. ప్రతి దినము జీవితంలో మన పరిస్థితులు ఆలోచించండి. నిన్న మొన్న ఈ వారం 15 రోజుల నుంచి చూడండి, కాలువలు సముద్రంలాగా ప్రవహిస్తున్నాయి. చిన్న చిన్న కాలువలే ఇప్పుడు ఏమైపోయినాయి, సముద్రంలాగా. కరెంటు పోలులు కనపడట్లా, 20 అడుగుల పైనే ఉంటుంది ఒక్కొక్క కరెంటు పోలు. ఒక ఊరు సముద్రంలాగా, ఏ చిన్న చెట్టు కూడా కనపడిన పరిస్థితి. ఇంకా లోతట్టు ప్రాంతాలు అయితే అసలు ఏమైపోయినో తెలియవు. అనేక ప్రాంతాలలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారండి. దేవుని కృప కాదా మనం కొంచెం మెరుగైన పరిస్థితి ఉండడం? ఆలోచించండి. ఆ జలం యొక్క బలం ముందు మనం నిలబడగలమా? కొన్ని లక్షల ఇల్లులు పోయినాయి కదా, కొన్ని లక్షల ప్రజలు వారు ఇల్లు లేక, గృహాలు లేక ఆ పరిస్థితులు ఎలా ఉన్న చూడండి. అంటే దేవుడు మనం చూపించే ప్రతి కృప వెనకాల మనము తేలిక తీసుకోవడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రతి నిమిషం చేసిన పని ఇదే. మీరు ఇక్కడ ఒక మాట గుర్తించాలి. మీరు ఎప్పుడు ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారో అప్పుడు శ్రమ రావడం మొదలుపెట్టుద్ది. ఇప్పుడు కూడా దేవుడు అలాగే ఉంటుంది. మన జీవితాల్లో దేవుని తిరుగుబాటు చేయడం కన్నా కృతజ్ఞత చూపించడం అనేది మీరు చూపించగలిగితే జయము దేవుడు అనుగ్రహిస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఎప్పుడైతే వాళ్ళు రాళ్ళు పట్టుకొని మోషే మీద తిరుగుబాటు చేశారో 2వ నిమిషం శత్రువులు వచ్చి దాడి చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మోషే మాట విని వాళ్ళు కత్తి పట్టుకొని నిలబడ్డారో, లేకపోతే కర్రలు పట్టుకొని నిలబడ్డారో, వాళ్ళకి జయం రావడం మొదలుపెట్టింది. ఇదే మన లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఎప్పుడైతే దేవుని కృతజ్ఞత చూపిస్తారో మీకు శత్రు దూరం అయిపోతాడు. మీరు ఎప్పుడైతే ఆ దేవునికి తిరుగుబాటు కలిగిన పరిస్థితులు మీరు తీసుకొస్తారో, అది ఆలయం మానేసినా, ఒకవేళ మన యొక్క ఆరాధన మానేసినా, లేకపోతే దేవుని కార్యక్రమాల్లో పాల్గొని ప్రక్కన పెట్టినా, ప్రార్థన చేయడం ప్రక్కన పెట్టినా, వాక్యం ప్రక్కన పెట్టినా, సన్నిధి ప్రక్కన పెట్టినా, మీ నిర్లక్ష్యం మీ శత్రువుని దగ్గర చేస్తుంది. జాగ్రత్త. మీరు దేవుని మాట విన్నప్పుడల్లా మీకు జయం కలుగుద్ది. జయం కలిగినప్పుడల్లా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన కృతజ్ఞత చెల్లించండి. మోషే చేసిన శ్రేష్టమైన పని దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత. దేవుని కనపరిచాడు. రెండవది దేవుని కృతజ్ఞత. ఇప్పుడు మనం చెప్పిన మాటలో దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. మోషే దేవుని జయమును నాది కాదు నీది అని జ్ఞాపకం చేసి దేవునికి వందనములు చెల్లిస్తున్నాడు. అలాగే ఒక మాట చెప్పిన ముగిస్తాను. దేవాది దేవుణ్ణి ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకుంటే జ్ఞాపకార్థంగా ఈ బలిపీఠం కట్టాడు. మనము కూడా మన జీవితాలు ఎప్పుడు కూడా నిత్యము
దేవుని జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే ఈ బలిపీఠం కట్టి యెహోవా నిస్సి, దేవుని ధ్వజము అని నామకరణం చేయడానికి కారణం ఏంటంటే, తన జీవితంలో ఎప్పుడు నన్ను బ్రతికించిన దేవుణ్ణి మర్చిపోకూడదు. ఇప్పుడు నా మాట జాగ్రత్త ఆలకించండి. మన ముందున్న సిలువ ధ్వజాన్ని ఇలాగే జ్ఞాపకం చేసుకోండి. సిలువ లేకపోతే మనకి పాపం మీద, లోకం మీద, మరణం మీద, సాతాను మీద, శరీరం మీద జయము లేదు. సిలువ లేకపోతే మనకి దేవుని కృతజ్ఞత భావన లేదు. సిలువ ఎప్పుడు మీకు జ్ఞాపకార్థంగా కనపడాలి. ఆ రక్షకుని జ్ఞాపకం చేసుకోవాలి. మోషేకు ఈ బలిపీఠం ధ్వజము యెహోవా నిస్సి, క్రైస్తవులకు యెహోవా నిస్సి మన సిలువే. కాబట్టి సిలువ ద్వారా లోకాన్ని జయించండి, పాపాన్ని జయించండి. సిలువ ద్వారా దేవుని కృతజ్ఞత చెల్లించండి. సిలువ ద్వారా ప్రతి విషయంలో దేవుని జ్ఞాపకం చేసుకోండి. సిలువ ద్వారా మీరు, నేను కూడా ఆయన నిత్యం జ్ఞాపకం అర్థం చేసుకుంటూ జీవిద్దాం. ఇశ్రాయేలు చేసిన పని ఇది. వాళ్ళు శత్రువును దగ్గర చేసుకున్న కారణం వాళ్ళ అవిధేయత అయితే, వాళ్ళు దేవునికి దగ్గర అవ్వడం కారణం వారి యొక్క దేవునికి విధేయత. కాబట్టి ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పడగలిగితే ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన ప్రయాణం ముందు కొనసాగుద్ది. భూలోకంలో వాళ్ళు పాల్తీన దేశానికి వెళ్ళారు. మన నూతన నిశ్చయం అనబడిన పెండి కుమార్తెండే స్థలానికి వెళ్తాం. అట్టి దీవెన ఆశీర్వాదములు దేవుడు మీ ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, నీటి ద్వారా బలం వచ్చింది, కర్ర ద్వారా జలం వచ్చింది అనుకుంటే పొరపాటే. మోషే ఉన్నాడు కాబట్టి ఈ కార్యం చేస్తారని ఇశ్రాయేలు అనుకోవడం పరిపాటి. కానీ మోషే వెనకాల మీరు నిలబడ్డారు, ఆ కర్ర వెనకాల మీరు నిలబడ్డారు, ఆ జలమిచ్చు కొండ వెనకాల మీరు నిలబడినట్లు, ఇశ్రాయేలు పక్షంగా మీరు నిలబడినట్లు మా పక్షం కూడా మీరు నిలబడండి. మా అడుగుపెట్టు ప్రతి స్థలంలో, ప్రయాణంలో అమాలేకులు లాంటి వాళ్ళు, ఎర్ర సముద్రం లాంటి వాళ్ళు, ఫరో లాంటి వాళ్ళు అనేకులు మాకు ఆటంకం వచ్చినప్పుడు మేము వారిని జయించే సాముఖ్యత మాకు అందించమని, అన్ని విషయాలు మీరు మహిమనందుకొని మాకు తగిన ఆశీర్వదించి మా జీవితంలో కూడా నీ ధ్వజము అనబడిన సిలువ నుంచి స్తుతిస్తూ, సిలువ ద్వారా మేము కూడా నిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకొని, నిత్యము నీకు కృతజ్ఞత చెల్లిస్తూ, నిత్యము మేము కూడా జయము కలిగి, నిత్యము మేము నీ సన్నిధిలో ముందు కొనసాగే భాగ్యం అందించమని మా ధ్వజము, మా సిలువ నాథుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. సరే, కూర్చుందాం. ఒకే తను పాడుచుండగా మన కానుకలను సమర్పణ చేసుకుందాం. ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి 426 కీర్తన పాడుకుందాం. నా రక్షకుని వెంబడింతు నన్నిటిన్, ఘోరమైన కొండలైన జంకొందను, సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్, పరమ కిరీటమందు వరకున్. యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిటన్ వెంబడింతును, బాసురంబో ప్రభు వెంట కందుల్ మూసికొని ఎక్కండిని వెళ్ళుదున్. యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిటన్ వెంబడింతును, బాసురంబో ప్రభు వెంట కందుల్ మూసికొని ఎక్కండిని వెళ్ళుదున్.
నా యేసు తోడ వెళ్ళు చుందునెల్లడన్ ప్రయాసమైన లోయలైన భయపడన్ దయ చూపు యేసు నన్ను వెంబడించుచు భయమేల భువనంబు లోదాగున్ యేసున్ నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసూరంబో ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కండైని వెళ్ళుదున్ యేసున్ నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసూరంబో ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కండైని వెళ్ళుదున్ నా కాల మెల్ల యేసు నందు నంబుదున్ భీకరం వార్ది అయిన నే దాటుదున్ నా కర్త తోడనెందునైన నేగుదున్ నాక మెక్కి తండ్రిని చూచువరాకున్ యేసున్ నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసూరంబో ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కండైని వెళ్ళుదున్ యేసున్ నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసూరంబో ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కండైని వెళ్ళుదున్. ప్రార్థన చేసుకుందాం. కానుకల కొరకు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మా రక్షక వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నిత్యము నీ ప్రేమ, నీ కరుణ, నీ కటాక్షములు ఇశ్రాయేలుకి పగలు రాత్రి మేఘ అగ్నిస్తముగా నిలబడి వారు అనేక మార్లు తిరుగుబాటు చేసిన సహిస్తూ భరిస్తూ నీ కృపను మరింత చూపిస్తూ నీ పిల్లలు ఎక్కడ నీ ఖడ్గమునకు బలైపోతారో అని మీరే దయ చూపిస్తూ నాయనా ఇశ్రాయేలు నడిపించే విధానం ఎలాగున్నదో, వారు ఆకలి వేసినప్పుడు, దాహం వేసినప్పుడు వారి ప్రతి అవసరం దగ్గర మీరు ఎలా నిలబడ్డారో దేవా, మేము కూడా మా జీవిత ప్రయాణములో నీతో సహవాసం కలగడానికి నాయనా ఆరాధనకి ఏకీవించగా ఇశ్రాయేలుతో ఉన్న తండ్రి మాతో కూడా ఉండి నడిపించుమని ప్రార్థిస్తున్నాను. నాయనా ఇదిగో ప్రభువా, అర్పించిన అర్పణలు నీ పాదం దగ్గర పెట్టుచుండగా అంగీకరించి నాయనా ఇదిగో సువార్థీకరణ జరగాలి నాయన, భూలోకమంతా ప్రకటించబడాలి. అట్టి దీవెనకరమైన స్థితిని అందించడానికి నాయన ఈ కానుకలు వాడబడ్డానికి మా వంతు మేము సహాయంగా దశభాగముగా కృతజ్ఞత కానుకగా ఆదివారం చందకిచ్చిన అర్పణలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. నాయన నీ సేవార్థమే వాడబడినప్పుడు సృష్టికి లోకములో ఉన్న ప్రతి జీవరాశితో పాటు సర్వమానవాళికి నీ యొక్క రక్షణ వార్త, రాకడ వార్త వినిపించడానికి అనుకూలపరచుమని, దీనిని బట్టి కలిగే దీవెన అర్పించిన బిడ్డలకు అందించమని కానుకని యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చున్నాం.